వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయేది వంట ఏంటంటే ప్రాన్స్. ఈ రొయ్యల్ని సింపుల్గా ఇగురు కర్రీ లాగా మసాలా అంటే ఫ్రాన్స్ మసాలా అన్నమాట. మీరు ఏదైనా పెట్టచ్చు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం రొయ్యలు తీసుకున్నాను. ఇది ఒక 1/2 కిలో ఉంటాయి రొయ్యలు. ఈ రొయ్యల్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే నీట్గా కడిగి పెట్టుకున్నాను, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఇందులో ఇది తీయాల్సిన అవసరం లేదు, చిన్న రొయ్యలే కాబట్టి ఇది తీయాల్సిన అవసరం లేదు, ఇది వదిలేయచ్చు. ఇప్పుడు దీంట్లో మనం చూడండి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, పసుపు తీసుకొని 2 వేసేసి కలుపుకొని ఒక 1/2 గంట కానీ అరగంట కానీ మీ టైంని బట్టి కాసేపు ఫ్రిడ్జ్లో అయినా పక్కనైనా పెట్టేసుకోవాలి. కాకపోతే ఇది కొంచెం బాగా మనం ఇట్లా మొత్తం కలిపేలాగా కలిపేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాం కదా, ఇది ఒక అరగంట మీ టైంని బట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది మ్యారినేట్ అయ్యే లోపల మనం ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు మనం రొయ్యలది కర్రీ చేసుకోవడానికి మసాలా కర్రీ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా హెల్దీ అని చెప్పి, అందుకే నేను ఇదే యూజ్ చేస్తాను. చూడండి 60 ml తీసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఇది మసాలా కర్రీ కాబట్టి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్న ఆయిల్ ప్రాబ్లం లేదు. అందులో ఇది కోకోనట్ ఆయిల్ కాబట్టి హెల్త్కి మంచిదన్నమాట. నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను, ఒక 1/2 వేసుకున్నాను అనమాట. అంటే 60 + 10 దాకా 70 ml దాకా వేసుకున్నాను అంతే. ఇది కొంచెం వేడెక్కనిద్దాం. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కోకోనట్ ఆయిల్ త్వరగా వేడెక్కుతుంది అనమాట. ఇప్పుడు దాంట్లో చూడండి ఉల్లిపాయలు నేను చిన్నగా కట్ చేసుకున్నాను. చూడండి ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు పెద్దవైతే 2 సరిపోతాయి, చిన్నవైతే ఒక 4 తీసుకోండి. మీడియం సైజ్ అయితే 3 చాలు అనమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ మాత్రం ఉల్లిపాయలు సరిపోతాయి మనకి. ఇప్పుడు ఇది వేపేసుకుందాం. ఇది ఇలా వేడెక్కుతుండగానే చూడండి పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను. మనందరికీ తెలుసు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుందని అందరికి తెలుసు కాబట్టి చూడండి లైట్ గా ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే రొయ్యలు మనం మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు ఉల్లిపాయలు ఉప్పు వేసుకుంటున్నాం, మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ లాగా వస్తే సరిపోతుంది. ఇది చూడండి కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో చూడండి కరివేపాకు 4 గ్రాములు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం కదా, కోకోనట్ ఆయిల్ అంటే మనం ఇంట్లో వాడే హెయిర్ ఆయిల్ కాదు, ఇది మనకి సపరేట్ గా దొరుకుతుంది బయట. అది KLF కోకోనట్ ఆయిల్ అంటారు అనమాట. అంటే చాలా మంది అనుకుంటున్నారు కోకోనట్ ఆయిల్ అంటే హెయిర్ ఆయిల్ అని చెప్పి, అది కాదు. వంట నూనె సపరేట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. లేదంటే మీరు గానుగ దగ్గర పట్టించుకున్న కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా హెల్దీ అనమాట, అదైనా ట్రై చేయొచ్చు. లేదు మాకు వద్దు అనుకుంటే మీరు నార్మల్ ఆయిల్ మీరు ఏదైతే వాడతారో అదే యూజ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇది కొద్దిగా వేగే కలర్ చూసారా, కొంచెం కలర్ మారుతుంది. ఆ టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ కంప్లీట్ స్పూన్ అనమాట అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఇది చూడండి బాగా మగ్గిపోయిన చూసారా, బాగా వేగిన ఉల్లిపాయలు ఇట్లా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి మూత పెట్టి పెట్టుకున్నాం కదా రొయ్యలు, చూడండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి అవి మొత్తం ఇందులో వేసేసుకుందాం. వేసేసి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసుకున్నాము ఇందులోకి. చూడండి ఇట్లా మొత్తం కలిపేసాం కదా, ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. మనం ఎంత తింటామో అంత కారం వేసుకోండి సరిపోతుంది. ఇది ఇప్పుడు ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోంచి నీళ్ళు బయటకు వచ్చే వరకు మాకు పెట్టుకోవాలన్నమాట. చూడండి కలిపేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేసుకో. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. చూడండి మనం మూత పెట్టుకున్నాం కదా, అది ఒకసారి తీసి చూపిస్తాను. చూసారా మొత్తం ఆయిల్ అండ్ సపరేట్ అయ్యి కొంచెం రొయ్య ఉడికిపోయింది. చూడండి కావాలంటే నేను మీకు చూపిస్తాను. చూసారా రొయ్య కొంచెం ఉడికిపోయింది కదా, ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇట్లా
చూసారా వాసన అసలు ఎంత బాగా వస్తుందంటే సూపర్ వస్తుంది వాసన. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసేసుకున్నాం. ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా, అది 1/2 టేబుల్ స్పూన్ ఉంది ఒక్కొక్కటి. ఇది గరం మసాలా అనమాట. నేను ఒక 2 ఉంటాయి నా దగ్గర, నేను అవి వేసుకుంటున్నా. జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది సిమ్ లోనే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు 1 గ్లాస్ కంప్లీట్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే రొయ్య ఉడకాలి కాబట్టి. నేను ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసుకొని రొయ్య మొత్తం కంప్లీట్ గా ఉడికిపోయేలాగా పెట్టేసుకున్నాను. మళ్ళీ దీనికి మూత పెట్టేసి దీన్ని బాగా రొయ్య ఉడికే వరకు చూడండి. ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గిస్తున్నాం కదా, బాగా రొయ్యలు ఉడికిపోయిన చూసారా మొత్తం ఎట్లా వస్తుందో సౌండ్ కూడా. ఇప్పుడు ఇది సిమ్ లో పెట్టేసుకుని బాగా రొయ్య ఉడికిపోయింది అనమాట. కావాలంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కంప్లీట్ గా ఉడికిపోయింది రొయ్య, మీకు చూసారా కంప్లీట్ గా ఉడికిపోయింది. చూడండి 2 సగం అయిపోయింది చూసారా, ఇట్లా కంప్లీట్ గా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇది ఒక్కసారి ఉప్పు చూసేసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకున్నాం. ఉప్పు అయితే కొంచెం పడుతుంది. ఇంకా మసాలాలు అయితే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఇంకేం అవసరం లేదు. ఎక్కువైపోతాయి మసాలాలు, మరి ఘాటు ఎక్కువైపోద్ది కాబట్టి. చూడండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా, చూసారా ఎగురు ఎంత బాగా వచ్చిందో. ఇట్లా వస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా 2 నిమిషాలు ఉప్పు వేసాం కాబట్టి అది పట్టుకునే అరకలా ఉంచేద్దాం. లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం, మన కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా మంచి వాసన వస్తుంది, అసలు ఎంత బాగుందంటే స్మెల్. ఇంట్లో అందరికి ఒక 2-3 ఇళ్ళు వస్తాయి, అంత బాగుంది స్మెల్ అయితే. ఇలా సింపుల్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. మన టమాటాలు కూడా యూజ్ చేయలేదు, కానీ ఎంత బాగుంటుంది అంటే కర్రీ చాలా బాగుంటుంది. నేనైతే ఉప్పు చూడడానికి చూసాను కదా, టేస్ట్ చాలా బాగుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.